లాలాజల గ్రంథుల నుంచి రోజుకు 1 లీటర్ లాలాజలం ఉత్పత్తి అవుతుంది. దీని pH 6.7 నుండి కొద్దిగా ఆమ్ల స్థితిని కలిగి ఉంటుంది. లాలాజలంలో ఎక్కువ మొత్తంలో నీరు, కొద్ది మొత్తాలలో లవణాలు, శ్లేష్మ పదార్థం ఉండును. లాలాజలంలో మ్యూసిన్ మరియు టైలిన్ అమిలేజ్ అనే ఎంజైమ్ ఉండును. గ్రసని నోటి కుహరం యొక్క వెనుక భాగం. ఇది ఆహార మార్గానికి వాయుమార్గాలకు కూడలి వాయునాళంలో ఆహారం పోకుండా కుండనాళిక ఉపజీవిక ఉంటుంది. దీంట్లో ఎటువంటి జీర్ణ ప్రక్రియ జరగదు. ఆహార వాహిక ఇది గ్రసని జీర్ణాశయాన్ని కలుపుతూ ఉండే సన్నని గొట్టం లాంటి నిర్మాణం. దీనిలో నియంత్రిత కండరాలు 2 ఉంటాయి. ఈ కండరాలు వృత్తాకారంగానూ అహితంగానూ అమరి ఉంటాయి. దీని గుండెల లోపలి తలంపై శ్లేష్మంపై ఆవరించబడి శ్లేష్మాన్ని స్రవించి ఆహారం సులువుగా కలిగేటట్లు చేయును. మింగడం ఒక నియంత్రిత చర్య. ఆహార వాహికను చేరగానే మింగడం అనియంత్రిత చర్యగా మారును. ఆహార వాహికలో ఆహారం తక్కువ సమయం నిల్వ ఉంటుంది. దీనిలో జీర్ణక్రియ ఎంజైమ్లు ఉత్పత్తి కావు. జఠరరసం ఇది చిక్కగా తేటగా ఎండుగడ్డి రంగులో ఉండేటటువంటి ద్రవం. ఇది ఆహారంలో కలిసి ఇందులోని సూక్ష్మజీవులను నశింపజేస్తుంది. ఆమ్లం చర్య ద్వారా జీర్ణాశయ కుడి నాశనం చెందకుండా శ్లేష్మ పదార్థాన్ని రక్షిస్తుంది. ఇది ప్రోటీన్ల నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేయును. అందుచేత గ్రసని ఆహార వాహికలో ఆహారం ఏ రకమైన మార్పుకు గురి కాదు. దీనిలో కండరాలు పెరిస్టాటిక్ చలనాలు ఆహారాన్ని జీర్ణాశయంలోకి పంపును. జీర్ణాశయం ఇది కండరహితమైనటువంటి సంచి నిర్మాణం. ఇది ఉదరకంలో ఎడమ పక్కన ఉదరవిధానానికి క్రిందిగా ఉండును. ఆహార వాహిక తెరుచుకునే జీర్ణాశయ భాగాన్ని ఆర్థిక జీర్ణాశయం అంటారు. ఆంత్రమూలంలో తెరుచుకునేటటువంటి జీర్ణాశయ భాగాన్ని జఠర నిర్గమ జీర్ణాశయం అంటారు. జఠర నిర్గమ జీర్ణాశయం ఆంత్రమూలంలో తెరుచుకునేటటువంటి ద్వారాన్ని రక్షిస్తూ జఠర నిర్గమ సంవరణి ఉండును. జీర్ణాశయ కుండెలలో కండరాలు అనియంత్రిత కండరాలు. ఇది అహితంగాను ఏటవాలుగాను వర్తులాకారంగాను అమర్చబడి ఉంటుంది. దీని కుండెల లోపలి తలం శ్లేష్మ స్థరంతో ఆవరించబడి ఉండి ఈ స్థరంలో జఠర గ్రంథులను కలిగి ఉండును. జీర్ణాశయంలో ఆహారం 3-4 గంటల పాటు ఎక్కువ కాలం నిల్వ ఉండును. జీర్ణ గ్రంథులు స్రవింపజేసే రసాన్ని జఠరరసం అంటారు. ఉబకాయాన్ని తగ్గించేందుకు జీర్ణాశయం కొంతవరకు కుట్టివేస్తారు. దీన్ని బేరియాట్రిక్ సర్జరీ అంటారు. ఎంజైములు జఠరరసంలో పెప్సిన్, లైపేజ్ అనే ఎంజైములు ఉంటాయి. విడుదలైనప్పుడు పెప్సిన్ చైతన్య రహితమైనటువంటి రూపమైన పెప్సినోజన్గా ఉండును. పెప్సిన్ ప్రోటీన్లను విచ్ఛిన్నపరుస్తూ పెప్టోన్లుగా ఏర్పడతాయి.